ఓం నమో భగవతే వాసుదేవాయ. గరుడ పురాణంలో తదుపరి అంశము, ఏ సమయాలలో ఎక్కడెక్కడ మనము ఈ గరుడ పురాణాన్ని చదవరాదు, నిషిద్ధ సమయాలు చెప్తాను. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, ఉపనయనము, వివాహము లేదా వ్రతాలు, ఇలాంటి సమయాలలో గరుడ పురాణాన్ని చదవకూడదు, ఆ ప్రస్తావన తీసుకురాకూడదు. నిండిన ఇంట్లో అంటే పచ్చగా ఉన్న ఇంట్లో గరుడ పురాణము నిషిద్ధము. పురాణమైతే పెట్టుకోవచ్చు, కానీ చదివే సమయం మాత్రం ఇది కాదు. తరువాత సంధ్యా సమయంలో ఈ గరుడ పురాణాన్ని చదవకూడదు, ఆ ప్రస్తావన కూడా తీసుకురాకూడదు. తరువాత కొంతమంది కొన్ని రకాల సమయాలలో, అంటే సంతోషంగా ఉన్న సమయాలలోనూ, శుభకార్యాలు చేసుకుంటున్న సమయాలలోనూ, షష్ఠి పూర్తులు, అలాగ కొంతమంది ఇళ్లలో షష్ఠి పూర్తులు కానీ, పెద్దలకు అమావాస్య తిథులు కానీ, పిండ ప్రదానాలు చేస్తున్నప్పుడు, తరువాత పితృకర్మలు చేస్తున్నప్పుడు, ఇలాంటి సమయంలో అంటే దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత మాత్రమే చదవాలి. చదువు ఆ సమయంలోనే చదువుకోవాలి, కానీ శుభంగా ఉన్న సమయంలో ఈ గరుడ పురాణం ప్రస్తావన కానీ చదవడం కానీ చేయకూడదు. అయితే ఇవి చదవేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే కనుక నియమ నిబంధనలు ఉన్నాయి. దీంతోపాటు చదివితే వచ్చే లాభాలు ఏమిటి అనేవి కూడా మనం సవివరంగా తెలుసుకుందాము. అయితే చదవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, పితృ ఆత్మలకు శాంతి కలుగుతుంది. జీవితపు నైతిక మార్గము యొక్క విలువలు ఎలా ఉండాలి, జ్ఞానం ఎలా సంపాదించాలి, ఎలా ఉండకూడదు, ఒక మనిషి ఎలా ఉండాలి అనే అంశాలు తెలుస్తాయి. దీంతోపాటు నరకాల భయం వల్ల, అంటే ఈ పాపం చేస్తే మనకి నరకం వస్తుంది, ఈ పాపం వల్ల ఇలాంటి శిక్షలు ఉంటాయి అనే భయము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి పాపాలు చేయడానికి భయపడి పాపకర్మలకు మనిషి దూరంగా ఉంటాడు. తరువాత మరణానంతర జీవితం పట్ల ఒక అవగాహన బతికుండంగానే ప్రతి జీవికి తెలియాలి. మరణం తర్వాత ఏమిటి, నేను ఎక్కడికి వెడతాను, నా పయనమేమిటి, ఈ ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది, ఆ ప్రయాణాల్లో ఆ మార్గంలో నాకు ఏమేమి తెలుస్తాయి, నేను ఏమేమి పాపాలకు ఏమేమి శిక్షలు అనుభవించాలి, అలా సంక్షిప్తంగా ప్రతి ఒక్కటి బతుకున్నప్పుడే మనిషి తెలుసుకునే అవకాశము, తద్వారా చెడు కర్మలకు దూరంగా ఉండే అవకాశము ఈ గరుడ పురాణం చదవడం వల్ల తెలుస్తుంది. తరువాత పితృ రుణ విమోచనము ఎలా చెయ్యాలి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ పితృరుణాన్ని మనం తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవాలి అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ తెలియని వాళ్ళకి ఈ గరుడ పురాణం చదవడం వల్ల, లేదా పఠనం వల్ల, లేదా వినడం వల్ల ఎలాగ పితృదోషాల నుంచి తప్పించుకోవాలి, దానితో పాటు ఆ పితృదోషాల నుంచి విమోచనం ఎలా పొందాలి అనే అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది. అయితే విష్ణు భక్తి ఎలా పెంచుకోవాలి, విష్ణు భక్తి వల్ల ఎలాంటి పాపకర్మలకు మనం దూరంగా ఉండవచ్చు, ఎలాంటి పాపాల నుంచి దూరంగా ఉండవచ్చు, ఎలాంటి చెడు కర్మలను బతికుండంగానే ఒక వ్యక్తి కర్మలను క్షయం చేసుకోవచ్చు అనే అంశాలను మనం తెలుసుకోవచ్చు. అయితే గరుడ పురాణంలో 2 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి, అవి చెప్తాను. ధర్మేణ పాపం నశ్యతే అంటే ధర్మాచరణం వల్ల పాపము క్షయమవుతుంది, నశించిపోతుంది అనేది ఒక శ్లోకము. తదుపరి శ్లోకము, యమసూత్రధారిణం పాశహస్తం భయావహం. యమధర్మరాజు పాశం పట్టుకుని మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తికి కనపడేటప్పుడు విపరీతమైన భయంకరంగా కనపడతాడు. అదే పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి శాంత రూపంతో, విష్ణుమూర్తి రూపంతో కనపడతాడు. పాపాలు చేసిన వాడికి క్రూరంగాను భయంకరంగాను కనపడే అవకాశం కనబడుతుంది. అదే పుణ్యకర్మలు చేసినప్పుడు బతికుండంగానే ఈ జీవి ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చెప్పుకుంటూ పాపానికి పాపకర్మలకు దూరంగా ఉండాలి. అయితే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, యమధర్మరాజు భయానకంగా పాపాత్ములకు కనిపించి పాశాన్ని వేసి లాక్కుని వెడతాడు అనేది ఈ శ్లోకం యొక్క ఆంతర్యము. అయితే ఈ పఠనం యొక్క విధానం కూడా ఉండాలిగా.
ఎలా చదివితే ఏమొస్తుంది, ఎలాగ చదవాలి, మరి పఠనం చదివేందుకు విధి విధానం కూడా ఉంది. మొదటగా పరిశుద్ధమైన దేహంతో భయం భక్తితో చదవాలి. ఏదో తెలుసుకుందామని ఆతృత కాకుండా ప్రతి వ్యక్తికి తన కర్మల పట్ల భయము, విష్ణువు పట్ల భక్తితో ఈ గ్రంథాన్ని పఠనం చేయాలి. తర్వాత చదివేటప్పుడు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టుకొని, అనగా మన వెనక భాగము దక్షిణాన్ని చూడాలి, మన ముందు భాగము ఉత్తర ముఖాన్ని చూస్తూ కనుక చదివినట్టయితే విశేషమైన జ్ఞానం వస్తుంది. తర్వాత ప్రతి అధ్యాయము పూర్తి చేసిన వెంటనే హరినామ జపం చెయ్యడం మాత్రం మర్చిపోకండి. ఇది తప్పనిసరిగా హరి ఓం హరి ఓం హరి ఓం అని చదువుకోవడంతో పాటు మీకు నచ్చినటువంటి హరినామ స్మరణ తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత పఠనం ముగిసిన తర్వాత, పఠనం ప్రారంభించేటప్పుడు హరినామ స్మరణ, పఠనం ముగిసిన తర్వాత మీ పితృదేవతలను ఎంతమంది గుర్తు ఉంటే అంతమంది పితృదేవతలను స్మరణ చేసుకొని ఈ యొక్క ఫలితాన్ని వారికి ధారపోస్తున్నాను అనే భావనతో, అనే సంకల్పంతో ఈ గరుడ పురాణాన్ని చదవాలి. ఇది చదివే పద్ధతి.